జాన్ క్రెగ్లు చిన్నప్పటి నుంచి పరిచయస్తులే. కానీ క్రెగ్ 30 సంవత్సరాల తర్వాత తాను జాన్ ప్రేమలో ఉన్నారని గుర్తించి ప్రపోజ్ చేశాడు. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒకరోజు హఠాత్తుగా క్రెగ్కు ఫ్రాంకియస్ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందని జాన్కు తెలిసింది. ఫలితంగా అతను 9 లేదా మహా అయితే 12 నెలలు మాత్రమే బతుకుతాడని వెల్లడైంది. ఈ విషయాన్ని ఇద్దరూ రహస్యంగా ఉంచారు. క్రెగ్ అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే ఆమె భార్య జాన్ తన సమయాన్నంతా భర్తకే కేటాయించాలని నిర్ణయించుకుంది. దీంతో పాటు క్యాన్సర్ బాధితులకు అండగా నిలవాలనుకుంది. ఇందుకోసం ఆమె క్రెగ్కు మద్దతుగా నిలుస్తూ తమ పెళ్లి రోజున స్నేహితులను, బంధువులను ఆహ్వానించి వారందరి సమక్షంలో గుండు చేయించుకుంది. తన కురులను లిటిల్ ప్రిన్సెస్ ట్రస్ట్ కు దానం చేసింది. దీంతో ట్రస్ట్ సభ్యులు క్యాన్సర్ బారిన పడిన ఒక చిన్నారికి విగ్ చేయించి బహుకరించనున్నారు. భర్తకు క్యాన్సర్ ఉన్న సంగతిని పెళ్లి రోజు సందర్భంగా అందరి ముందు వెల్లడించింది. గత ఏడాది క్రిస్మస్ రోజున క్రెగ్ క్యాన్సర్తో మృతి చెందడంతో ఈ అందమైన ప్రేమ కథ విషాదాంతంగా మిగిలింది. ఈ ప్రేమగాథకు సాక్ష్యంగా నిలిచిన ఒక ఫోటోగ్రాఫర్ మాట్లాడుతూ వారి వెడ్డింగ్ రిసెప్షన్ రోజున తీసిన ఫోటోలో జాన్ ముఖం అత్యంత దీనంగా కనిపిస్తోంది. వారి ప్రేమ కలకాలం నిలవాలని అక్కడున్న వారంతా కోరుకున్నారు. అందుకే ఈ ఫోటోలు బయట ప్రపంచానికి అంతగా తెలియనివ్వలేదన్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.